సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో మనం అసలు మీరు మీ లైఫ్లో స్టాక్స్ లేదా కంపెనీస్ లేదా స్టాక్ మార్కెట్ అని నేనేం వినే ఉంటారు. సో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా ఈజీయెస్ట్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో మనం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వస్తాయి, అండ్ బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, సో షేర్స్ అంటే ఏంటి, ఈ విధంగా మనం ఈ 4 టాపిక్స్ మీద అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇంక లేట్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో హాయ్, దిస్ ఇస్ వంశీ. సో నేను నియర్లీ 1 ఇయర్ నుంచి అయితే స్టాక్ మార్కెట్లో పేపర్ ట్రేడింగ్ ఇట్లా చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అని తెలుసుకుందాం. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. సో స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఒక షేర్స్ ని బై అండ్ సెల్ చేసే ప్లేస్ ని స్టాక్ మార్కెట్ అంటారు. ఓకే, స్టాక్ మార్కెట్ అంటే అర్థమైంది. మరి ఇందులో షేర్స్ అనే వర్డ్ వచ్చింది. షేర్స్ అంటే ఏంటి? మాకు షేర్స్ అంటే ఏంటో తెలియదు కదా. సో చెప్తాను నేను షేర్స్ అంటే ఏంటి. షేర్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు కంపెనీస్ స్టాక్ మార్కెట్ లోకి ఎందుకు ఎంటర్ అవుతాయో తెలుసుకుందాం. సో అది తెలుసుకుంటేనే ముందు మీకు షేర్స్ అనేది ఏంటో క్లారిటీగా అర్థమైంది. ఓకే, కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతాయి అంటే, సో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దే వాంట్ టు ఎక్స్పాండ్ దేర్ కంపెనీ. వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. బట్ ఏదైనా వాళ్ళు లోన్ అనేది తెచ్చుకోవాలి, లేదంటే ఎవరి దగ్గర అప్పు అనేది తీసుకోవాలి. బట్ ఈ 2 ప్రాసెస్ లేకుండా వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లోకి షేర్స్ రూపంలో వాళ్ళ కంపెనీ షేర్స్ని డివైడ్ చేస్తారు, పబ్లిక్కి రిలీజ్ చేస్తారు. పబ్లిక్ని దాన్ని బై అండ్ సెల్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన అమౌంట్తో వాళ్ళ కంపెనీని ఎక్స్పెండ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు షేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో షేర్ అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక టాటా అనే కంపెనీ ఉంది. ఆ టాటా కంపెనీలో ఒక షేర్ని బై చేసాం అంటే మనం షేర్ని మాత్రమే బై చేయలేదు, ఇక్కడ ఓనర్షిప్ను కూడా బై చేసాం. నువ్వు ఒక షేర్ని బై చేసావు అంటే దానికి అర్థం అందులో ఒక టిన్ని పార్టికల్ అంతా నువ్వు కూడా ఓనర్వే. సో అర్థమైంది అనుకుంటా షేర్స్ అంటే. మళ్ళీ అర్థమైపోతే ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి విని చూడు. సో అన్నట్టు నేను ఇక్కడ కంపెనీ నేమ్ రిప్రజెంట్ చేసింది నాట్ ఎనీ రికమెండేషన్ పర్పస్, జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్ మీద అయితే నేను ఇక్కడ కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేశాను. సో ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసలు బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు. సో మీరు ఎక్కడికి వెళ్ళకుంటారు, ఒక మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఆ మొబైల్ ఫోన్ బై చేస్తారు. ఇప్పుడు అదే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తే, స్టాక్ మార్కెట్లో షేర్స్ని బై అండ్ సెల్ చేయాలంటే ఒక మార్కెట్ ప్లేస్ ఉండాలి కదా. ఆ మార్కెట్ ప్లేసే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో అర్థమైంది అనుకుంటా. అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి చూడు 2-3 టైమ్స్, అప్పుడు క్లారిటీగా అర్థమైంది నీకు. అండ్ ఫైనల్లీ మన వీడియో కంప్లీట్ చేసే ముందు ఏ టాపిక్ మీద దాన్ని ఈరోజు నేర్చుకున్నామో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ సెకండ్ షేర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ థర్డ్ అసలు కంపెనీస్ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతాయో తెలుసుకున్నాం, అండ్ ఫోర్త్ బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి తెలుసుకున్నాం. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్లో చెప్పండి, ఆ వీడియో చేద్దాం.